హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కిడ్స్కి సంబంధించి డిజైనర్ స్లీవ్స్ని చూపించబోతున్నాను. ప్లీజ్ లైక్ చేసి చూడండి. హ్యాండ్స్కి సంబంధించిన డిజైన్ని ముందు పేపర్ మీద కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్ లెంత్ వచ్చేసి 6.5 పెడుతున్నాను. ఇది చిన్న పిల్లలకు సంబంధించి కట్ చేస్తున్నాను నేను. సేమ్ ఇక్కడ కూడా 6.5 ఈ విధంగా పెట్టుకొని మనం నార్మల్ హ్యాండ్ అయితే ఎలా కట్ చేస్తామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ 3 ఇంచెస్ లేదా 3.5కి మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. దీంతో అయితే ఏం అవసరం లేదు. ఈ పేపర్ తోటి మెయిన్ మనకి ఈ పేపరే ఇంపార్టెంట్. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక కట్ అనేది పెట్టుకోవాలి. దీనికి ఫ్రంట్ లోతు కూడా తీసుకోవాలి. లోతు తీసి మనకి గుర్తుగా ఒక కట్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న ఈ పేపర్ని మనం మెయిన్ క్లాత్ మీద పరుచుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ పైన కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇంతే షేప్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ని ఒరిజినల్ మీద పెట్టి కట్ చేసుకోవాలి. ఈ విధంగా డిజైన్ హ్యాండ్కి సంబంధించి ఎక్స్ట్రా క్లాత్ని హైట్ వచ్చేసి 10 ఇంచెస్, హైట్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకోవాలి. వెడల్పు 13 ఇంచెస్ వచ్చే విధంగా తీసుకోవాలి. ఇది చిన్న పిల్లలకి సైజుకి సంబంధించింది. పెద్దవాళ్ళకి కొంచెం హైట్ అనేది ఎక్కువే తీసుకోవాలి, వెడల్పు కూడా ఎక్కువే తీసుకోవాలి. చిన్నపిల్లలది కాబట్టి తక్కువే తీసుకుంటున్నాను. పెద్దవాళ్ళకి 15 ఇంచెస్ 17 ఇంచెస్ అంత లెంత్లో ఉండే విధంగా తీసుకోవాలి. ఇది 2 హ్యాండ్స్కి సంబంధించి ఈ క్లాత్. మధ్యలో కట్ చేస్తున్నాను.
హ్యాండ్స్‌ని కట్ చేసుకోవటం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వీటిని స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్‌ని స్టిచ్ చేయటం స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా వీటిని లైనింగ్‌కి ఒరిజినల్‌ని జాయిన్ చేసుకోవాలి. ఇవి చిన్న పిల్లలకి సంబంధించిన సైజ్ ఇది. ఈ డిజైన్ హ్యాండ్స్. పెద్దవాళ్ళకి లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. దీనికే మనం ఎంత మెజర్మెంట్ అయితే పెట్టుకున్నామో దానికి 2 ఇంచెస్ ప్రతి చోట కూడా హైట్, వెడల్పు అన్నీ కూడా 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటే పెద్దవాళ్ళకి సరిపోతుంది. దీనికి ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసాము కాబట్టి 2 కూడా కరెక్ట్‌గా వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఒకటి కుడి హ్యాండ్, ఒకటి కుడి చేతికి, ఇంకొకటి ఎడమ చేతికి వచ్చే విధంగా హ్యాండ్స్‌ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్‌ని స్టిచ్ వేసుకోవాలి. ఇదే షేప్‌లో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉన్న క్లాత్‌ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వీటి మధ్యలో కట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. లైనింగ్ పైన స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ లైనింగ్‌ని లోపల వైపుకి ఫోల్డింగ్ చేసుకొని పైన టాప్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా సెకండ్ పార్ట్‌ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 పీస్‌ని స్టిచ్ చేసుకోవాలి. దీని తర్వాత మెయిన్ వచ్చేసి మనం ఇలా క్లాత్‌ని 10 ఇంచెస్ హైట్ మనం ఇలా క్లాత్‌ని డిజైన్ కోసం అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి హైట్ వచ్చేసి 10 ఇంచెస్, వెడల్పు వచ్చేసి 13 ఇంచెస్ ఉండే విధంగా 12 లేదా 13 ఇంచెస్ ఉండే విధంగా తీసుకున్నాము. వీటిని డబల్ ఫోల్డింగ్ మీద స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇలా డబల్ ఫోల్డింగ్ మీద స్టిచ్ వేసుకున్న తర్వాత దీనికి లేస్‌ని జాయింట్ చేసుకోవాలి. తీసుకొని దీని అంచుని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా లేస్‌ని స్టిచ్ వేసుకున్న తర్వాత క్లాత్‌ని ఇలా రివర్స్ చేసి సమానంగా పెట్టుకొని ఇక్కడ ఒకటి మధ్యలో క్రాస్‌గా ఒక 1/2 ఇంచ్ వరకి క్రాస్ స్టిచ్ అనేది వేయాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా క్రాస్‌గా స్టిచ్ వేసుకున్న తర్వాత
సూది దారం తీసుకొని మనం ఎక్కడైతే క్రాస్గా స్టిచ్ చేసుకున్నామో అక్కడి నుంచి చిన్నగా లూజ్ కుట్టు వేసుకుంటూ రావాలి మధ్యలో నుంచి. సగం కంటే ఎక్కువగానే స్టిచ్ వేసుకోవాలి ఆ విధంగా సూది దారంతో. అలా స్టిచ్ వేసుకున్న తర్వాత దారాన్నంతా దగ్గరికి లాగేసుకొని ఆ విధంగా వీడియోలో చూపించిన విధంగా దగ్గరికి లాగాలి దారాన్ని. అలా కుచ్చు టైప్లో వస్తుంది దగ్గరికి లాగిన తర్వాత. అప్పుడు దాన్ని మొత్తాన్ని కూడా సూది దారంతో స్టిచ్ వేసుకోవాలి. గట్టి కుట్టు నీట్గా అన్నీ పర్ఫెక్ట్గా ఉండే విధంగా ప్రిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత లేస్ని ఒక 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ గ్యాప్ తోటి లేస్ని సమానంగా పెట్టుకోవాలి. లేస్ని ఒకదాని మీద ఒకటి లేస్ని సమానంగా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి నీట్గా ఉండే విధంగా. ఆ విధంగా స్టిచ్ వేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత మనం ముందుగానే చిన్న హ్యాండ్ని లైనింగ్ తోటి జాయిన్ చేసి స్టిచ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ లైనింగ్ని హ్యాండ్ మీద మనం ఇప్పుడు కుచ్చు పెట్టుకున్న హ్యాండ్ మీద పెట్టి సెంటర్లో ఉండే విధంగా పెట్టుకోవాలి. సెంటర్లో ఉండే విధంగా ఈ విధంగా సెట్ చేసుకొని కరెక్ట్గా ఒక స్టిచ్ వేసుకోవాలి ఆ మధ్యలో వరకు. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత రెండింటిని కలిపి జాయిన్ చేసుకోవాలి. ఒరిజినల్ని లైనింగ్ని ఏ విధంగా జాయిన్ చేసుకుంటామో అదే విధంగా మనం ముందుగానే తయారు చేసుకున్న హ్యాండ్ని ఇప్పుడు తయారు చేసుకున్న కుచ్చు హ్యాండ్ని రెండింటిని కలిపి స్టిచ్ వేసుకోవాలి. ఆ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ అంచులు అనేవి ఇలా ఓపెన్గా ఉన్నాయి కదా, దారాలు పోతూ ఉంటాయి. ఇలా పోకుండా ఉండడానికి డబల్ ఫోల్డింగ్ మీద స్టిచ్ వేసుకోవాలి. డబల్ ఫోల్డింగ్ పెట్టుకొని ఇటు పక్క కూడా అదే విధంగా డబల్ ఫోల్డింగ్ పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలి.
ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఓపెన్స్ని ఇందులో కలుపుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. దీని మధ్యలో ఒక షో బటన్ పెట్టి మనం స్టిచ్ వేసుకోవాలి. ఇంతే, డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీనికి బాడీ పార్ట్కి స్టిచ్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్, డిజైనర్ హ్యాండ్ని కట్ చేసుకోవడం అండ్ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎంకరేజ్ చేయండి ప్లీజ్.